కోల్కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో అవుట్ పేషెంట్ సేవలకు డాక్టర్లు, నర్సులు, వైద్య విద్యార్థులు హాజరు కాకుండా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వైద్యశాల ప్రాంగణం వద్ద ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ ఫ్యాకల్టీ వెల్ఫేర్ సెక్రటరీ రేడియాలజీ డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఎయిమ్స్లో అత్యవసర వైద్యం మాత్రమే అందిస్తున్నామని, ఓపీడీ సేవలు నిలిపివేశామని అన్నారు. జరిగిన ఘటనపై ప్రభుత్వాలు స్పందించాలని, డాక్టర్స్కి న్యాయం చేయాలని, డాక్టర్లపై రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. మీడియాతో ఎయిమ్స్ నర్సింగ్ ఫ్యాకల్టీ మాట్లాడుతూ జరిగే ఘటనలు భయాందోళనలు కలిగించే విధంగా ఉన్నాయని, కలకత్తాలో జరిగిన ఘటన మరవక ముందే ఉత్తరాఖండ్లో ఒక నర్సుపై కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, డాక్టర్ వృత్తిలో మరియు నర్సులుగా విధులు నిర్వహించే మహిళలకు రక్షణ కావాలని కోరుతున్నామని అన్నారు. ఫ్యాకల్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎయిమ్స్ మంగళగిరి జనరల్ సెక్రటరీ మరియు రేడియాలజీ హెచ్ఓడి మాట్లాడుతున్నాను. ఇవాళ జరిగింది దేశం మొత్తం చూస్తున్నాము. ఎంత హీనమైనది, ఘోరమైన అన్యాయం జరిగిందో దానికి సంబంధించి మేము సత్వర న్యాయం జరగాలి, ఎటువంటి విచారణ అయినా కూడా నిష్పక్షపాతంగా, తొందరగా, వేగవంతంగా జరిగి ఆ బాధితురాలకి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఎటువంటి పక్షపాత ధోరణి కానీ, ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు కానీ జరగకుండా వీటి మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ రెజల్యూషన్గా బాధితురాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. రెండవది, ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన ఎన్ని రోజులైనా కూడా ఇటువంటివి జరగడం అనేది చాలా ఘోరం. అది కూడా సేవాపరమైన వృత్తి మీద జరగడం అనేది ఇంకా ఘోరం. అన్ని చోట్ల అందరికీ న్యాయాలు ఉన్నాయి, హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటిని మా దగ్గర మాత్రము ఎటువంటి ఇమ్మీడియట్ న్యాయం జరిగేలాగా, ఎటువంటి ప్రొటెక్షన్ మాకు కల్పించేలాగా చట్టం అనేది ఒకటి ఇంతవరకు లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. మోడీ గారి నాయకత్వంలో అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదేవిధంగా దీని మీద కూడా ఈ గవర్నమెంట్లోని, అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ ఎన్డీఏ పరిపాలనలోనే మాకు తొందరగా న్యాయం జరగాలి. వాళ్ళు మాత్రమే చేయగలరని మేము నమ్ముతున్నాము. ఈ బిల్లుని తీసుకొచ్చి మాకు సత్వర న్యాయంగా ఎటువంటి హాని జరిగినా కూడా ఫాస్ట్ ట్రాక్ బేసిస్లో ఎంక్వైరీ జరిగి విచారణ చేపట్టి యాక్షన్ తీసుకునేలాగా, కఠినమైన చర్యలు ఇంప్లిమెంట్ అయ్యేలాగా, ప్రతి చోట, ప్రతి మారుమూల ప్రాంతమైనా ఎక్కడైనా కానీ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా ఉంటే చాలా మంచిదండి. అందులో ఇది ఒక్క వైద్య వృత్తి అని కాదు, ఇవాళ జరిగిన వృత్తి అనేది, నేరం అనేది హీనమైన నేరం. అది ఆడవారికి సంబంధించింది. ఆల్రెడీ మనం నిర్భయ లాంటి ఘటన చూసాము. అయినా కూడా ఇంకా జరుగుతున్నాయి అంటే ఇంకా సరిపోవట్లేదు. మనకున్న చట్టాలు, మనకున్న శిక్షలు సరిపోవట్లేదని అర్థం. దానికోసం కొత్త చట్టాలను క్రియేట్ చేయాలనేసి, తొందరగా దానికి న్యాయం జరిగేలాగా ఉండాలి అనేసి మా కోరిక, విన్నపము. దీని మీద ఇంతమంది దేశం మొత్తం చేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరినీ కూడా మాకు సపోర్ట్ చేయమని, మా మీడియా మిత్రులు మాకు సపోర్ట్ చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఇవాళకైతే డెసిషన్ ఎమర్జెన్సీ సేవలు కంటిన్యూ చేస్తున్నాము, ఓపీడీ సేవలు ఆపాము. నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్ ఏంటనేది మేము మళ్ళీ ఇంటిమేట్ చేస్తాం. ఈ పూటకైతే మాత్రం ఓపీడీ సేవలు లేవు, బట్ అడ్మిట్ అయిన వాళ్ళకి ఎమర్జెన్సీకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటిని కంటిన్యూ చేస్తున్నాము. మేము ఆర్జే కార్ హాస్పిటల్లో జరిగిన రేప్ దాని దృష్ట్యా, ఆ తర్వాత జరిగిన డ్యామేజ్ గురించి మేము చాలా బాధపడుతూ, మా డాక్టర్స్ మేము పనిచేస్తున్న మాకు సేఫ్టీ లేదని మాకు అర్థమైపోయింది. మా ఉద్దేశాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేయాలని, మాకు ఒక స్పెషల్ ప్రొటెక్షను, మా కోసం ఒక సెక్యూరిటీ, మమ్మల్ని చూసుకోవాలని. మేము కరోనా టైంలో మీరందరూ ఇళ్లలో ఉంటే మేము పెద్ద పెద్ద డ్రెస్సులు వేసుకొని చెమటల్లో కష్టపడి మా ప్రాణాలు అడ్డబెట్టి మిమ్మల్ని కాపాడితే, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరని మేము ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాము. మమ్మల్ని కాపాడండి, మీకు మేము చాలా సేవ చేస్తున్నాము. మీరు కాలు విరిగితే మిమ్మల్ని బాగా చేస్తున్నాము, మానసికంగా బాగాలేకపోతే బాగా చేస్తున్నాము. మేము కరోనా టైంలో మీకు చేసిన సేవను గుర్తు తెచ్చుకొని, ప్రభుత్వము మరి ప్రజలు మాతో చాలా రెస్పెక్ట్ఫుల్గా, మమ్మల్ని వాయిలెంట్గా ట్రీట్ చేయకుండా మా ప్రాణాలు కాపాడాలి. ఏదో ఒక రోజు మీ పిల్లలు కూడా డాక్టర్లు అవుతారు. వాళ్ళ కోసమైనా మీరు ఈ చర్య తీసుకొని మా కోసం ఒక స్పెషల్ బిల్, మా మీద ఏమైనా అటాక్స్ జరిగితే వాళ్ళని వెంటనే శిక్షించి, ఊరికే కోర్టు కేసు కాకుండా శిక్ష పడేంత వరకు దాన్ని ఫాలో అయ్యి, కోర్టు కేసులు అవుతున్నాయి కానీ శిక్షలు పడడం లేదు. సో ఈ విషయం మీద ఖచ్చితంగా కోర్టు కేసు జరిగిన తర్వాత శిక్ష పడేంత వరకు గవర్నమెంట్ ఫాలో అయ్యి మమ్మల్ని కాపాడితే మాకు మీరు మనోధైర్యం ఇచ్చినట్టు, చాలా మేలు చేసినట్టు మిమ్మల్ని నేను విన్నపించుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని కాపాడండి.